వెల్కమ్ టు పి మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటేనండి, చూడండి, ఇది ఆముదం అండి. చంటి పిల్లలకు పట్టించే ఆముదం. పూర్వం రోజుల్లో వంట ఆముదం అని అమ్మేవారు కదండి. అలాగే దీన్ని శుభ్రంగా శుద్ధి చేసిన ఆముదం. ఇది వాడితే పిల్లలకి చాలా మంచిది అని పూర్వం రోజుల్లో చిన్నపిల్లలకి పట్టేవాడు. అయితే మా అమ్మమ్మ అయితే తలకి రాసుకోవడానికి ఈ ఆముదమే వాడేదండి. మేము అప్పుడు చిన్నవాళ్ళం కదా, ఏంటి ఇలాంటి ఆముదం జిడ్డుగా ఉంటుంది అమ్మమ్మ, బాగలేదు అంటే, లేదు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఇది వాడుకోవాలి, చాలా మంచిది అని చెప్పేదండి. కానీ అలాగే రాసేది, మేము అలాగే రాయించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు పాటించినవి ఇప్పుడు మంచిదే కదా, చలవ చేస్తుంది ఆముదం. ఇప్పుడు వచ్చే చాలామంది పిల్లలు అస్సలు నూనె రాసుకోవటం మానేశారు. ఇప్పుడు వాళ్ళ కోసం ఏం చేయకపోతున్నా అంటే, నేను ఉదయం స్నానం చేస్తామనగా ఈ ఆముదం మామూలుగా ఒక స్పూన్ తీసుకోండి. తర్వాత ఇది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనెలో 2 స్పూన్లు కలుపుకొని, ఆముదం 1 స్పూను, కొబ్బరి నూనె 2 స్పూన్లు కలిపి తలకి బాగా రాత్రిపూట రాసేయండి. రాసేసినాక ఉదయం కుంకుడికాయ పెట్టి తలస్నానం చేయండి, షాంపూ వద్దు. అలా చేస్తే మీ జుట్టు బాగుంటుంది, చక్కగా చాలా అందంగా ఉంటుంది. ఇది ఇలా చేయండి. మీరు అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటే ఆముదం చాలా మంచిది. ఇది నేను కూడా ఇలాగే వాడుతున్నాను. నేను వాడుతూ మీకు చెప్తున్నాను, సరేనా? మీరు కూడా చేయండి. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి.